ఇట్లా బాగా వేయించుకోవాలి. కొంచెం ముక్క మెత్తబడి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా. నేను ఎప్పుడు పచ్చళ్ళకి చూపిస్తుంటా కదా, టీ గ్లాసు ఒక గ్లాసు ఉప్పు తీసుకున్నాను, ఒక గ్లాసు కారం తీసుకున్నాను, కొద్దిగా పసుపు. ఇప్పుడు ఈ నూనెలో చింతపండు వేసానండి. ఇది సిమ్లో పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి. తాలింపు ఆగిపోయింది. ఇంకా వేసుకొని కలుపుకొని ఇక మంచిగా మనం సీసాకి ఎత్తి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను మునక్కాయ పచ్చడి ఎట్లా పెట్టాలో చూపిస్తున్నానండి. ఇది అన్నంలోకి, టిఫిన్లోకి మనం మంచిగా తినొచ్చు. దోశలకి, ఇడ్లీలకి రాగి సంగటి చేసుకొని ఇందులో గుజ్జు వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. మునక్కాయ పచ్చడి ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. మీరు కూడా అలా చేసుకొని, మీరు ఎట్లా చేస్తారంటే చేస్తామని చెప్పండి, లేదంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా మీకు మనకి పచ్చళ్ళు అనేది ఇట్లా పెట్టి ఉంచుకుంటే ఎప్పుడైనా మన అవసరాలకి గవకన కూర చేయలేనప్పుడు ఉపయోగించుకోవచ్చండి. అన్నానికి, టిఫిన్కి ఏదైనా కానీ గుజ్జు అనేది మనం బోండాలు చేసుకున్న, దోశల్లోకి కానీ, గారెలకైనా దేనికైనా బాగుంటుందండి. ఇదిగండి మా చెట్లో మునక్కాయలండి, ఇవి కోసాను. షార్ట్లో మీరు చూసి ఉంటారు. ఇదిగండి ఆయిల్ పెట్టాను పొయ్యి మీద. ఒక 200 గ్రాములు ఆయిల్ ఉంటుందండి. ఆయిల్ కాగింది. మునక్కాయలు మధ్యాహ్నం కోసి పెట్టాను, బాగా ఆరిపోయినాయండి. ఇట్లా ఆరాలి. సన్నకాయలు ముక్కలు అట్లాంటివన్నీ కూర చేసుకున్నాను. ఇవి కొంచెం పెద్దవి లావి తీసుకున్నాను. మొత్తం 12 కాయలు ఏమో కోసాను చెట్లో. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను, ఒక 6 కాయలు అనుకోండి. ముక్కలు వెయిట్లో చూసుకుంటే ఒక 200 గ్రాములు ఉంటాయండి. 200 గ్రాములు ఉంటాయి. ఇట్లా బాగా వేయించుకోవాలి. కొంచెం ముక్క మెత్తబడి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉడకనిస్తే సరిపోయింది, వేగనిస్తే. దీనికి నేనేం చేశానంటే, ఇప్పుడు 200 గ్రాములు ఉన్నాయనుకోండి, ఒక 150 గ్రాములు చింతపండు తీసుకొని మధ్యాహ్నం నానబెట్టాను. ఇది ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి. ఇదండి నేను ఎప్పుడు పచ్చళ్ళకి చూపిస్తుంటా కదా, టీ గ్లాసు ఒక గ్లాసు ఉప్పు తీసుకున్నాను, ఒక గ్లాసు కారం తీసుకున్నాను, కొద్దిగా పసుపు, చిన్నులపాయలు కావాలి. తాలింపులో వేసేటప్పుడు అవి చూపిస్తానండి. ఇది మిక్సీ పట్టుకొని ఇవి వేగిన తర్వాత చూపిస్తానండి. ఇదండి ఇట్లా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి. ఇది ముక్కలు కూడా వేగినవి. ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోద్ది. అంచులు అమ్మటి ఉడికింది కదా, అట్లా చూసుకోండి. ఇంకా తీసేయచ్చండి. ఎక్కువ ఉడికినా కూడా మళ్ళీ బాగుండదు, మరీ పచ్చిగా కూడా తీయకూడదు. ఈ పచ్చడి చాలా మందికి నేను అప్పుడు పెట్టాను, బాగా లైక్ చేశారు. అప్పట్లోనే చాలామంది, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంటే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి కొట్లో సరుకులు తెచ్చుకొని, కాయలు ఎన్ని కాయలు కోసిందో అప్పుడు మా ఫ్రెండ్, ఆ కాయలన్నీ మేము ఒక ఇంట్లో, వాళ్ళ ఇంట్లోనే కూర్చొని 10 మంది ఏమో సరుకులన్నీ తెచ్చుకొని పచ్చడి పెట్టి చూపించాను. నేను ఇప్పుడు కాదు, 30 సంవత్సరాల నాడు. అప్పుడే భలే ఉందమ్మా అన్నారు. అందరం పంచుకున్నాం ఆ పచ్చడి. ఇప్పుడు ఈ నూనెలో చింతపండు వేసానండి. ఇది సిమ్లో పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికి చల్లారిన తర్వాత బాగా ఉడకనియాలండి. పులిహోరకి మనం ఉడకబెట్టుకుంటాం కదా, ఆ పులిహోర పులుసులాగా ఉడకబెట్టుకోవాలి. ఆ స్మెల్ రావాలి మనకి. ఇది ఉడకాలి అంటే, ఉడికింది అంటే ఆ స్మెల్ వస్తేనే ఉడికినట్టండి. ఇదంతా తుడిచేసి చూపిస్తాం. ఇదిగండి మొత్తం తుడిచేసాను. ఈ మాదిరిగా ఉంటే సరిపోద్దండి మనకి, ఎందుకంటే ఉప్పు కారం పడాలి కదా, అప్పుడు పీల్చుకుంటుంది బాగా. ఇది ఇప్పుడు మనం చన్నీళ్ళతోటైనా నానబెట్టుకోవచ్చు. త్వరగా పెట్టుకోవాలి, అప్పటికప్పుడు పెట్టాలి అని అనుకుంటే కనుక వేడి నీళ్ళు అంటే కొంచెం బాగా కడిగానండి, ఇసుక ఉంది. చింతపండు
చూసుకోండి, ఇసుక అంతా ఉంటుంది. 2-3 సార్లు నేను కడిగాను. కడిగి ఒక్క సెకండ్ కొంచెం అట్లా పొయ్యి మీద పెట్టాను. మధ్యాహ్నమే పెడదాం అనుకున్నా, కుదరలేదండి. అయితే ఇప్పుడు బాగా కడిగి నానబెట్టుకోండి. ఇప్పటి నుంచి ఇంకా తడి తగలకుండా చూసుకోండి. అప్పుడు పచ్చడి ఒక 2 నెలలు 3 నెలలు అట్లా నిల్వ ఉంటుంది. మనం ఉంచుకునే దాన్ని బట్టి ఒక డబ్బాకో సీసాకో ఎత్తి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. 1 స్పూను పసుపు వేస్తున్నాను. అంటే కాయలు కొంచెమే ఉన్నాయి కదా, దానికి తగ్గట్టు తీసుకున్నా. ఇప్పుడు ఈ గుజ్జు కొంచెం ఎక్కువైనా ఏం కాదండి. మనకేందంటే గుజ్జు, మాకైతే గుజ్జు ఎక్కువగా తింటాం. ముక్కలు తక్కువన్నా ముక్క అనేది 1-2 వేసుకుంటాము. కానీ అన్నంలోకైనా చట్నీల్లో లాగా వాడుకోవాలంటే దోశలకి ఇడ్లీకి ఎక్కువ మాకు గుజ్జే వాడుకుంటాము. అట్లా మీరు కూడా గుజ్జు మాకు ఉపయోగపడుద్ది అనుకుంటే, ఇప్పుడు నేను ఒక 150 గ్రాములు అంటే అందాసుగా తీసుకున్నాను. 200 గ్రాములైనా వేసుకోవచ్చు. 200 గ్రాములు వేసుకుంటే 2 గిద్దలు ఉప్పు, 2 గిద్దలు కారం పట్టిద్ది. ఇది కూడా నేనేంటంటే కొంచెం చూసి మళ్ళీ వేద్దాంలని ఒక గిద్ద లెక్కన తీసుకున్నానండి. ఇది ఒక 150 గ్రాములు ఉంటుంది. ఈ పులుపుకి తగ్గట్టుగా మనం ఉప్పు కారం చూసుకోండి, ఎవరు కారాలు తినేదాన్ని బట్టి. నేను కూడా ఇప్పుడు ఏంటంటే కొంచెం చూసి వేస్తాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత చూపిస్తా. ఇదిగండి చూడండి, ఇట్లా ఉడికి బాగా ఆయిల్ పైకి వచ్చింది చూసారా. ఇట్లా ఆయిల్ పైకి వస్తే మనకి చింతపండు పులిహార చేసుకునే వాళ్ళకి అందరికీ తెలిసిద్దులేండి. కొంతమందికి తెలియని వాళ్ళు, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు బయట ఉండేవాళ్ళు ఎవరైనా చేసుకోవాలంటే వాళ్ళందరికి కూడా ఇది ఉపయోగపడిద్దని చూపిస్తున్నా. అదిగండి ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఇది కొంచెం పక్కన పెడుతున్నానండి. ఇదిగండి కొద్దిగా తీసాను, చూసుకొని వేసుకోవటమేనండి. ఇది బాగా కరగనిచ్చింది. చిన్నులపాయలు అయితే ఒక 2 పాయలు తీసుకున్నా. ఇవి తాలింపులోకి కొంచెం నలగొట్టి వేసుకున్నాము. తాలింపులోకి వేసేటప్పుడు వేస్తాను. దీంట్లో ఉప్పు వేసాను. ఇప్పుడు బాగా కలబెట్టుకోవాలండి, అడుగు అంటిద్ది లేకపోతే చింతపండు. నూనె అయితే ఇప్పుడు దీనికి సరిపోను వేసాను. ఒక 150 గ్రాములు, 200 కొంచెం అటు ఇటుగా. తాలింపులోకి కొంచెం వేసుకొని తాలింపు పెట్టుకున్నాము. అప్పుడు కారం అది వేసుకొని ఇంక ఇప్పుడు ఇది పొయ్యి ఆపేస్తున్నానండి. ఇది కొంచెం ముక్కలు ఇందులోకి వేసేస్తున్నాను. వేసి కొంచెం తిప్పేసి బాగా, అదిగండి ఆ మాదిరిగా ఉంటే మనకి గుజ్జు అనేది, ఆ గుజ్జును మనం ఎక్కువ ఉపయోగించుకోవచ్చు. కారం వేస్తున్నానండి. మనం కలబెట్టేలోపు ఆరిపోద్దులండి, మరింత ఏం కాదు కదా. కారం కూడా కొద్దిగానే 1 స్పూన్ అట్టి పెట్టాను. పొయ్యి ఆపేసానండి. ఇట్లా కలబెట్టి పెట్టుకోవటము, పక్కన పెట్టుకొని తాలింపు వేసుకొని ఇంక ఇందులో కలుపుకోవటమే. ఈలోపు అది ఆరిపోద్ది. ఆరిన తర్వాత మనం ఆ తాలింపు అనేది కూడా వేసుకున్నాక ఆరబెట్టుకొని కలుపుకోవాలండి. ఇంత సింపుల్గా మునక్కాయ పచ్చడి రెడీ చేసుకొని ఇక మనం 1 నెల 2 నెలల్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి ఎలా ఉందో. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి, ఆంటీ బాగుంది చేసాము మేము అని. లేదా మీకు వస్తే మీరు పెడతామండి, మేము ఇట్లాగే పెట్టుకుంటాము అని అదైనా చెప్పండి. లైక్ మాత్రం ఇవ్వండి. వీడియో నచ్చింది మీకు, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది. ఇప్పుడు నేను కొంచెం ఆరిన తర్వాత తాలింపు పెట్టి చూపిస్తానండి. ఇదిగండి నేను ఇప్పుడు రాత్రి కాలుతుందని చెప్పి తాలింపు వేయలేదండి. ఇప్పుడు వేస్తున్నాను ఉదయాన్నే. ఆయిల్ చూసారా ఎట్లా వచ్చిందో. నేను వేసిన ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి. కొద్దిగా అట్టి పెట్టాను కదా, ఇది ఇంకా పట్టదు, కొంచెం 1 స్పూన్ అంత ఉంది. ఈ కారం కొంచెం ఉంది, ఇది వేసేస్తున్నా. ఈ గ్లాసులతో కొలతలు చూసుకోండి, మీరు ఈ కొలతల ప్రకారం చేసుకోండి. ఇదిగండి ఈ గ్లాసు, టీ పెట్టుకొని తాగుతాం కదా ఆ గ్లాస్ తోటి 1 గ్లాస్ ఉప్పు, గ్లాస్ కారం తీసుకుంటే కొద్దిగా మిగిలిచ్చాను. ఇదిగండి ఆయిల్ పెట్టుకున్న తాలింపు వేద్దామని. ఇప్పుడు ఆయిల్ రాత్రి వేసిందంతా పీల్చుకుంది చూసారా. ఇంక ఇప్పుడు వేసేది దానికి సరిపోద్ది. ఇదిగండి తాలింపు గింజలు
ఆవాలు, మినప్పప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర తీసుకున్నానండి. నూనె కాగింది. చిన్నులపాయలు ఇట్లా కొట్టేసాను, కొద్దిగా లైట్గా అట్లా దంచేసాను. మిరపకాయలు ఇవన్నీ బాగా వేపుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకుంటే మంచిగా వేగుతాయండి. బాగా వేపుకోవాలి. మీరు ఒక 5-6 కాయలు తీసుకోండి. మీ చెట్లవి కాసినా కానీ బయట కొనుక్కొచ్చుకున్నా కానీ ఫస్ట్ శాంపిల్గా చేసుకోండి. అసలు కొత్తగా చేసేవాళ్ళు అయితే కొంచెం కొద్ది కాయలతో చేసుకుంటే మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మళ్ళీ చేసుకోవచ్చు. ముదురుకాయలు తీసుకోండి. మా అయితే ఇప్పుడు నాటుకాయలండి. ఇవి నాటుకాయలు అవటాన మొన్న సాంబార్ పెట్టినా బాగుంది. నిన్న అయితే దీంట్లో కొద్దిగా పాలు పోసి, ఉల్లిపాయ మునక్కాయ ముక్కలు వేసి పాలు పోసి చేసే కూర భలే టేస్ట్గా ఉంది. నాటుకాయనండి. ఎప్పుడైనా పచ్చడికైనా కూడా నాటుకాయ కొంచెం ముదిరింది తీసుకోండి. చిన్నులపాయలు వేస్తున్నాం. కొంచెం అట్లా వేగితే సరిపోద్దులేండి, బాగా వేగమని లేదు. నిన్న రాత్రి పులుసులో ఉడకబెట్టేటప్పుడు కూడా ఈ చిన్నులపాయలు వేసుకోవచ్చు నలగొట్టకుండానే. కాకపోతే ఒక్కరో నలగొడితే ఏంటంటే మంచి స్మెల్ వస్తుందని. ఇవి కూడా హైబ్రిడ్ ఉల్లిపాయలండి. మన ఆ చిన్నులపాయలు, నాటు చిన్నులపాయలు అంత స్మెల్ అయితే రాదు, కానీ పర్వాలే, ఇంకా వచ్చినాయి మనకు అదే కదా. కరివేపాకు వేస్తున్నాం. కరివేపాకు వేసుకొని కలుపుకోవటమేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకరకాయ కారం అయితే చాలా మంది అడుగుతున్నారు. మొన్న మా అబ్బాయి కూడా అంటున్నాడు, మా ఒకసారి కాకరకాయ కారం చేసి పెట్టి, ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు, చేసి చూపిస్తే దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు అని అడుగుతున్నాడు. చేస్తా చిన్నగా. అది నేనేమనుకుంటున్నానంటే కొంచెం ఎండలు పోయినా చేద్దాంలే అనుకుంటున్నా. ఇదిగండి, కొంచెం ఉప్పు ఏంటంటే ఉల్లిపాయకి పట్టిద్ది, మిరపకాయకి పట్టిద్దని నేను తాలింపులోకి ఉల్లిపాయ ఉప్పు వేస్తానండి. ఏ తాలింపుకైనా కూడా ఆ మిరపకాయకి పట్టిందంటే మనం పడేయమని లేదు, అంతే తినొచ్చు. ఇది అయిపోయినాక చూపిస్తా. ఇదే ఆరిపోయినాక కలిపేటప్పుడు చూపిస్తా. ఇదండి, తాలింపు ఆరిపోయింది. ఇంకా వేసుకొని కలుపుకొని ఇక మంచిగా మనం ఒక సీసాకి ఎత్తి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. ఇది ఆరోగ్యానికి మంచిది. మనం ఇంట్లో కూర చేసుకున్నప్పుడు మన గబక్కన ముద్దలోకి వేసుకొని, ఫస్ట్ ఎవరు కూడా మన ఆంధ్ర వాళ్ళు, ఇండియా వాళ్ళు శుభ్రంగా పచ్చడితోటి కారపొడితోటి తింటారు కదా, అలాగే ఇది కూడా ఎంత టేస్ట్ ఉంటుందో మీరు ఇట్లా ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను తీసుకున్న ఉప్పు, కారం, చింతపండు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. కొంచెం ఉప్పు మిగిలిచ్చాను. పొయ్యి ఆపిన తర్వాత కొంచెం ఇంగు వేసానండి, చూపిస్తున్నా. అది ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. చిన్నులపాయలు కూడా ఒక్కొక్కరు తినరు కదా, తినేవాళ్ళు వేసుకోండి. మంచిగా మరిన్ని వేసుకోండి, బాగుంటుంది. పులుపు, కారం, ఉప్పు తగిలేటప్పటికి చిన్నులపాయ అనేది బాగుంటుంది. ఓకే అండి, ఇట్లా మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. ఆయిల్ చూడండి సరిపోద్ది, ఇంకా ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదండి. చూసారు కదా, ఎందుకంటే మనం ఆయిల్లోనే వేయించాము ముక్క, ఆయిల్లోనే చింతపండు ఉడకబెట్టాం కాబట్టి ఇంకా సరిపోయిద్ది, బాగుంటుంది. ఇది మనం మీకు ఎక్కువ రోజులు ఉండాలంటే ఏం కాదు, ఎక్కువ రోజులు ఉంటుంది. కాకపోతే కొంచెం నలుపు వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, కొంచెం తీసుకొని వాడుకుంటూ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అట్లా యూజ్ చేసుకోండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎమ్మీగా ఎంత బాగుందో. మంచిగా మనం చెట్టు కాయలు నా అయితే నేను అట్లా కోసుకున్నా, ఇట్లా పచ్చడి పెట్టుకున్నా. మీకు చెట్టు ఉండి కాయలు కాస్తే మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి. బాయ్ అండి, ఉంటానండి.